దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శిలువ శ్రమల ధ్యానాల సమయంలో యోహాను సువార్త ఆ శిలువ సంభవాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాము. మరి ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించటానికి, అంతేకాదు మరి మిగతా సువార్తికులు రాసిన ఆ విషయాలను కూడా క్రోడీకరిస్తూ ఆ శిలువ సమయంలో సంభవించిన ఆ సంభవాలన్నీ మనము ధ్యానించుకుంటూ వస్తున్నాము. ప్రభుని సిలువ వేశారు అనేటువంటి ఆ మాటను నిన్నటి దినము ధ్యానించాము. ఆ సిలువ వేసిన తర్వాత జరిగిన ఆ యొక్క సంఘటనలు మనము ధ్యానిస్తే గనక అక్కడ మరి 4 కేటగిరీస్ అయిన పీపుల్ అక్కడ ప్రభుని నిందిస్తున్నారంట, దూషిస్తున్నారట, అపహాస్యం చేస్తున్నారట. మొట్టమొదటిగా చూసినట్లయితే చాలా మంది ప్రజలు నిలువబడి చూచుచున్నారట. వారు ఏమంటున్నారంటే, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. మొట్టమొదటిగా ఆ ప్రజల సమూహంగా ఎంతమంది ప్రభు సిలువలో వేలాటం చూస్తున్నారు, వారందరూ కూడా ప్రభుని దూషిస్తున్నారట. రెండవదిగా చూస్తే ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, అక్కడ కొంతమంది కాన్స్టాంట్ గా నిలబడి ప్రభును చూస్తున్నారు, కొద్దిమంది ఆ మార్గమున వెళ్తా ఉన్నారంట. వెళ్తున్న వారు కూడా ప్రభు వైపు చూచి తలలూచుచు మరి ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అసలు మానవులు ఎంత బుద్ధిహీనులండి! తెలియని విషయాన్ని ఎంత ఖచ్చితంగా మాట్లాడతారో. ఎవరైనా చెప్పిన మాటను నమ్మేసి మరి అదే సత్యం అనుకొని మరి ఎంత ఘంటాపాదంగా మాట్లాడతారు. అసలు ఈ ప్రజలనే వాళ్ళకి అసలు ఎంత మందమతో చూడండి. ఇప్పటి వరకు కూడా మరి ఆ ప్రభువు సిలువ మోస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బహుజన సమూహము మరి దుఃఖపడుతూ ఆయన వెంబడించారు. చాలా గొప్ప సమూహము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క ప్రభు సిలువ వేయబడిన తీరు, ఆ దీనాతి దీనమైన స్థితి కదా! ప్రభు అసలు ఏమాత్రం కూడా నోరు మెదపకుండా వారు వేస్తున్న శిక్షను మౌనంగా భరిస్తా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, నిజంగా ఈయన నేరం చేశాడు గనక ఆయన మరి అట్టి విధంగా ఆ శిక్షను మరి పొందుకోవటానికి ఏమీ వ్యతిరేకత చూపటం లేదని ఆ భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ ప్రజలందరూ కూడా ప్రభుని దూషిస్తా ఉన్నారు. ప్రభు చేసిన నేరం ఏంటి? మరి దేవుని కుమారుడని చెప్పుకున్నాడు గనక మరి నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నీవే రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవే రక్షించుకో, సిలువ మీద నుండి దిగు అని మరి చెప్పుచు ఆహాహా అని తలలూస్తూ ఉచుచూ చెప్తున్నారంటే అపహాస్యం చేస్తా ఉన్నారన్నమాట. మూడో గుంపు చూస్తే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహాస్యము చేయుచు మరి ఇక్కడ మరి ఎవరైతే మూల కారణమై ఉన్నారో, ప్రభు సిలువ వేయబట్టానికి మూల కారణమైన వారు కూడా ప్రభుని అపహాస్యము చేయుచున్నారట. ప్రధాన యాజకులు అపహాస్యము చేయుచు, వీడితరులను రక్షించును, తన్ను తాను రక్షించుకొనలేడు, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. హల్లెలూయా! ఇంకను అధికారులుగున్న వారు మాట్లాడుతున్నారట, వీడితరులను రక్షించాడు, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అబ్బా, చూడండి ప్రభుని ఎంత అపహాస్యము మరి హేళన గేలి చేస్తున్నారో చూడండి. ఇశ్రాయేలు రాజు కదా, మరి దేవుని కుమారుడు కదా, మరి ఎట్టి విధంగా మరి రకరకాలుగా మరి ప్రభుని హింసిస్తా ఉన్నారు.
మత్తయి 27:43లో వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడునని చెప్పెను కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. వారి ఆబ్లిగేషన్ అంతా ప్రభు దేవుని కుమారుడని చెప్పుకొనుట, యూదుల రాజునని ఆయన కన్ఫర్మ్ చేయుట. ఈ రెండింటిని బట్టి అక్కడున్న ప్రజలు, అసలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులు, పెద్దలు, ఆ డిఫరెంట్ కేటగిరీస్ మరి ఆయనను దూషిస్తున్నారు. 4వ కేటగిరీగా చూస్తే ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అబ్బా చూడండి, మరి నేరం చేసి కదా శిక్షకు పాత్రులై ఆ శిక్షను అనుభవిస్తున్న వారు కూడా ప్రభును దూషిస్తున్నారంట. అసలు వాళ్ళకి ఏమన్నా అవసరమా అండి ప్రభును దూషించాల్సిన అవసరం ఉందా? వారు పొరపాటు చేశారు, వారు శిక్ష పొందుకున్నారు, ఆ శిక్ష ఇక్కడ అమలు చేయబడతా ఉంది. మరి వారు కూడా మరి ఆ యొక్క ఘోరమైన శిక్ష ప్రభువుకు మరి చేసినంత ఘోరంగా వారిని చేయకపోయినా వారికి కూడా శిక్ష విధించారు. కానీ ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అబ్బా ప్రభు తృణీకరింపబడిన వాడును, విసర్జించబడిన వాడును అని రాయబడిన మాటలు మానవాళి యావత్తు అక్కడ ఉన్నటువంటి ఆ అన్ని రకాల గుంపులైన ప్రజల ద్వారా ప్రభు హింసింపబడుతున్నట్లుగా చూడగలము. మరి రానువ వారు కూడా ప్రభువుని అపహాస్యం చేసి, గేలి చేసి, వాళ్ళు చేయవలసినన్ని వాళ్ళు చేసుకుంటూ ప్రభువుని ఇక్కడ తీసుకొని వచ్చి సిలువ వేస్తుంటారు కదా. యొక్క పోలీస్ వాళ్ళని చూస్తే మొట్టమొదటిగా వారి నోట్లో మరి డర్టీ లాంగ్వేజ్ ఉంటది. వాళ్ళు ఎవరినైనా సరే కొట్టాలంటే ఒక చెడ్డ మాట మాట్లాడిన తర్వాతనే వాళ్ళు ఒక దెబ్బ వేస్తారు. అసలు వాళ్ళ నోట్లో అసలు ఆ యొక్క చెడ్డ మాటలు ఎప్పుడు కూడా నింపబడి ఉంటాయి. ప్రభుని ఎన్ని దూషణ మాటలతో వారు దూషించి ఉంటారు, ఎంతగా అపహాస్యం చేస్తుంటారు. మరి ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యొక్క సంఘటనలు మనము చూస్తే గనక సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క వస్త్రము ఒక్కొక్క సైనికునికి ఒక భాగము వచ్చినట్లుగా వాటిని 4 భాగములు చేసి, అక్కడ నలుగురు ఉన్నారేమో మరి అక్కడ సిలువ యొక్క ప్రక్రియను ఎగ్జిక్యూట్ చేయటానికి నలుగురు ఉన్నారేమో, వారు ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగము చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడిన కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అబ్బా చూడండి, ప్రభు యొక్క వస్త్రధారణ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆయన వేసుకునే అంగి అట మరి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడిందంట. అబ్బా అసలు ఆ రోజుల్లో కూడా ఎంత నైపుణ్యత కలిగిన మరి ఆ యొక్క నేసేవారు ఉన్నారో చూడండి. అసలు ఎక్కడా కుట్టు లేదంట దానికి, కేవలం నేతే ఉందండి. అంటే ప్రభు మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో అంత పొడుగు, అంత మరి ఆ యొక్క నిడివి, వెడల్పు, ఆ బలము చూస్తారు కదా మరి టైలర్స్ ఆ యొక్క మరి ఏదైనా కుట్టేటప్పుడు చూస్తారు కదా, కొలతలు చూస్తారు కదా, అట్టి విధంగా ప్రభుకు సరిపోయినట్లుగా అంగీ ఉందట. అది నేయబడిన విధానము మరి దాంట్లో ఎక్కడ కూడా కుట్టు లేకుండా మొత్తం చేతి పనిగా చేశారంట. దానికోసరము వాళ్ళు చీట్లు వేసుకున్నారట. వారు నా వస్త్రములను తమలో పంచుకొనిరి, నా అంగీ కోసము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. అందుకే సైనికులు ఇలాగు చేసిరి. మరి జరుగుతున్న సంభవాలన్నీ కూడా రాయబడినాయండి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, ధర్మశాస్త్రములో ముందుగానే ఇలా రాయబడిని. ఇలాగన ప్రభువుకి ఇట్టి విధంగా అవమానము జరుగుద్ది, ఇట్టి విధంగా శిలువ శిక్ష వేయబడుతుంది, ఈ విధంగా ప్రభువుని మరి గేలి చేసి, అపహాసం చేసి, తృణీకరించి కదా ఇట్టి విధమైన
ఘోరమైన శిక్షను వేస్తారు, నిందిస్తారు. మరి ఇట్టి విధంగా మరి దూషణ మాటలు పలుకుతారు. అంతేకాదు ఆయన వేసుకునే వస్త్రాలు కూడా పంచుకుంటారు అనేటువంటి లేఖనము నెరవేర్పు కొరకట సైనికులు అలాగు చేశారట. కీర్తనలు 22వ అధ్యాయము 18వ వచనములో రాయబడిన ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరిగినట్లుగా మనము చూడగలము. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భాగాలు ఎవరెవరికి రావాలో అవన్నీ చీట్లు వేసట వాటిని పంచుకున్నారట. లేఖనము నెరవేర్పు కొరకై ఆ సిలువలో ఆ కార్యాలన్నీ జరుగుతున్నట్లుగా మనము చూడగలము. అప్పుడేట ప్రభు మరి మొట్టమొదటి ఆ యొక్క మాట మాట్లాడాట. మొట్టమొదటి ఆ సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాటను ఆయన పలికాడట. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. ఈయన సిలువ ఎప్పుడేశారు? ఉదయం 9 గంటలప్పుడు ప్రభుని సిలువ వేశారు. దాదాపుగా మధ్యాహ్నం కావస్తుందంట. ఆ సమయంలో ప్రభు మరి తండ్రికి మొర పెడతా ఉన్నాడు. ఏమని మొర పెడుతున్నాడు? తన గురించి అక్కడ తను ప్రార్థన చేయట్లేదండి. నిజంగా 7 మాటలు మనం ధ్యానిస్తే గనక అసలు ప్రభువుకి మానవాళి ఎడల ఎంత ప్రేమ, ఎంత కన్సర్న్, అసలు వీరందరూ కూడా రక్షింపబడాలని ఎంత తపన, తన ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన ప్రాణ ప్రియుడు తన గురించి ఆలోచించట్లేదు గాని ఆ దుస్థితిలో కూడా మానవాళి యావత్తు ప్రార్థన చేస్తున్నాడు. తనకు విరోధంగా పాపము చేసిన వారందరి పాప క్షమాపణ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను. హల్లెలూయా. వారికి తెలీదా? మరి ఆ పరిసయ్యులకి, శాస్త్రులకి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ వారికి తెలియదా? జకర్యాలో రాయబడిన విషయాలు, యెషయాలో రాయబడిన విషయాలు, అవునా కదా? కీర్తనల గ్రంథంలో రాయబడిన విషయాలు మరి పొద్దస్తమానం అవే చదువుతారు కదా. నిరంతరము ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విషయాలనే ఆ తోరాను చదువుతారు కదా. రాయబడినటువంటి ఆ పెద్ద ప్రవక్తల గురించి చదువుతారు, చిన్న ప్రవక్తలు చదువుతారు. అదా మరి ఆ పద్య భాగంగా ఉన్నటువంటి ఆ కీర్తనలు వాటిని చదువుతారు. వారికి అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసు. తెలిసి కూడా ఇక్కడ నటిస్తున్నారండి. మానవులు నటిస్తున్నారు కదా. ప్రపంచ యావత్తు కూడా క్రీస్తు ఎవరో తెలుసండి. ఈ దినము క్రీస్తుని హింసిస్తున్న వారికి కూడా క్రీస్తు ఎవరో తెలుసు. క్రీస్తును వెంబడిస్తున్న ప్రజల స్వభావము తెలుసు. వారు సాధు స్వభావం కలిగిన వారు, ఎవరికి హాని చేయని వారని కూడా వారికి తెలుసు. అయినను కూడా మరి వారు లేనిపోయినటువంటి భ్రమలు, అపోహలు, మరి కోపాలు పెట్టుకొని మరి యొక్క సాటి సహోదరులను మరి అట్టి విధంగా కొట్టి, ఈడ్చి, చంపి ఆ చట్ట సభలకు అప్పచెప్తున్నారు. వారికి తెలిసి తెలిసి చేస్తా ఉన్నారు కానీ వారి హృదయాలు అజ్ఞానంతో నిండిపోయినాయి. వారి మనస్సులు, వారి జ్ఞానము మూసివేయబడింది. చూచుటకు వీరు చూచుదురు గాని వీరి కన్నులు మందమైపోయినని, వినుటకు వారు విందురు గాని వారి చెవులు మందమైపోయినాయి. వారి హృదయము క్రొవ్వుతో నిండిపోయింది. గ్రహించలేకుండా వారి హృదయము మరి మందపరచబడిందని రాయబడిన ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా మనుషులందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ గుడ్డితనముతో నిండిపోయిన వారై ఉన్నారు. సత్యమును గ్రహించలేని దుస్థితిలో ఉన్నారు. ప్రభు వారందరి మీద జాలి పడుతున్నాడండి. వారు చేస్తున్న ఆ ఘోర దుష్కామ కార్యము, ప్రభుని సిలువ వేయుటలో వారు చూపిస్తున్న క్రూరత్వము, మరి అదంతా ప్రభు భరిస్తూ, సహిస్తూ, ఓర్చుకుంటూ మరి వారి నిమిత్తంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అందులో నుంచి మనము నేర్చుకునేది ఏంటంటే మనము కూడా శత్రువులైన వారిని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని, ఆ సత్యము ప్రభు ఏది బోధించాడో, తన ప్రబోధనలో ఏది మాదిరి చూపించాడో ఆ మాదిరిలో అడుగు జాడల్లో నడుస్తూ మనము కూడా మరి ఆ మరి పాపము చేస్తున్న, విరోధమైన కార్యాలు చేస్తున్న వారందరినీ కూడా క్షమించే హృదయం మనకు కలిగి
క్షమాపణ కొరకు, వారి క్షమాపణ కొరకు మనము ప్రార్థన చేయబద్దులమైనాం. దేవుని చిత్తంలో ఉంటే వారు రక్షింపబడతారు కదా. ఆ రాయి మరి మీద ఎవరైనా పడితే వారు మరి తునాతునకలు అయిపోతారు. అంటే వారి హృదయం విరిగి నలిగిన స్థితికి వస్తుంది. ఒకవేళ వారు క్రీస్తు అనే బండ మీద పడితే, లేకుంటే ఆ క్రీస్తు అనే బండ కిందకు వెళ్ళిపోయారా, నలిబిలి అయిపోతారు. అది వారికి దేవుడు ఏ కృప అనుగ్రహింప చేస్తున్నాడు. మనమైతే ప్రభు మాదిరిలో ప్రార్థించబద్దులమైనాం, క్షమించబద్దులమైనాం, క్షమాపణ ప్రార్థన చేయ బద్దులమైనాం. మరి ఇప్పుడు జరుగుతున్న విషయం మనం చూద్దాం. ఇప్పుడు ప్రభువు ఈ మాట చెప్పిన తర్వాత మరి వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా. ఇప్పుడు మరలా మామూలుగా ఆయన నిందించారంట. మొట్టమొదటిగా అందరితో పాటు వాళ్ళు కూడా వంత పలికారు. వాళ్ళందరూ దూషిస్తున్నారు. వారందరూ కూడా మరి క్రీస్తు ప్రభుని రకరకాల మాటలతో దూషిస్తూ వచ్చారు. ఆ సిలువలో వేలాడుతున్న ప్రభు మీద వారికి జాలి కలగలేదు. అంత రక్తమంతా కారిపోయి ఆయన దీనుడై మరి హీనుడుగా సిలువలో వేలాడుతున్నాడు. ఆయన చూచి మనుషులందరికీ కనికరము కలిగి ఉండాల్సింది. కానీ ఆయన చూడనొలని వాడుగా, అసహ్యుడుగా మారిపోయాడంట. ఆయనను చూచి వారికి ఇంకా అసహ్యమైపోతుందట. ఆయన చూచి జాలి కలగట్లా, కనికరము కలగట్లా, వారికి ఇంకనో కోపము రేగుతుందంట. అట్టి ఆ నేపథ్యములో ఆ యొక్క వారు మాట్లాడుతున్న మాటలను మరి ఈ సిలువ వేయబడిన దొంగలు కూడా అదే విధానములో, అదే ధోరణిలో ప్రభువుని గురించి మరి ఆ మాటలను వారి మాటలను వీరి మాటలుగా చేసుకుని మాట్లాడుతున్నారు. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒక్కడు, మరి ఇద్దరు ముందు నిందించారు. ఇప్పుడు అందులో మరొకడు ఇప్పుడు మరలా తిరిగి లేస్తున్నాడు, నోరు తెరుస్తా ఉన్నాడు. ఒక్కడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అసలు అసలు మనుషుడు ఎంత బుద్ధిహీనుడంటే, ఎదుటివాడు ఏం చేస్తున్నాడో వాడిని ఫాలో అవుతాడు గాని మనస్సు పెట్టి, అరే ఇది నేను చేయదగిన పనా, వాడేదో బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాడు, నేను కూడా అట్టి విధంగా ప్రవర్తించకూడదు కదా అని మానవునికి జ్ఞానం ఉండదండి. ఒకడు గొర్రెలాగా వెళ్ళిపోతా ఉంటే వాడు వెనక గొర్రెలాగా వెళ్ళిపోతాడు. అదే మానవుని స్వభావము, గొర్రె స్వభావం అని మరి ప్రభువును కూడా ఆ గొర్రె పిల్లతో ఎందుకు పోల్చాడంటే, ఒక మరి అమాయకత్వం మానవులలో ఉండేటువంటి ఆ యొక్క మరి ఆ ఆ విధంగా తల వంచుకొని మానవులు వెళ్ళిపోతారు. గుడ్డిగా మరి వెంబడించుకుంటూ వెళ్ళిపోతారనే దానికి సాదృశ్యంగా కూడా మానవులని గొర్రెలతో పోల్చి ఉండొచ్చు నేను అనుకోవటం. ఇక్కడ అతను ఒక దొంగ దూషిస్తున్నాడట. నీవు సిలువలో నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు, మేము కూడా ఈ సిలువలో వేలాడుతున్నాము, మమ్మలు కూడా రక్షించమని చెప్పారట. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. ఇప్పుడు ఒక దొంగ మరి విపరీతంగా మాట్లాడుతున్నాడు. రెండవ దొంగ అతనికి ఆలోచన కలిగిందండి. అవన్నీ చూచినప్పుడు అసలు ఆ సిలువ వేసినప్పటి నుంచి చూస్తా ఉన్నాడు. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ ప్రజలు రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రభుని ఆక్షేపించటం, దూషించటం, అపహాస్యం చేయటం, నిందించడం, ఇవన్నీ చూస్తా ఉన్నాడు. అంతకు ముందు వారితో కలిసిపోయిన వాడే అతను కూడా దూషించాడు, నిందించాడు గాని ఇప్పుడు అతనిలో ఒక ఆలోచన కలిగిందండి. ప్రభు ఎప్పుడైతే ఆ పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన, ఆ మాటలు అతనిని ఆలోచింప చేసి అంటున్నాడు. మరి మొదటి వాడిని గద్దిస్తున్నాడట. గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక
దేవునికి భయపడవా? అబ్బా! నిజంగా ఒక మానవుడికి ఆ శిక్ష పడుదు చనిపోయే సమయంలో దేవుని భయమొస్తదటండి కదా! ఏ మానవుడిని చూచినా కూడా మరి ఆ చనిపోయే సమయంలో దేవుడు ఎవరో జ్ఞాపకం వస్తదట. వాడు చేసిన అన్యాయపు, దుర్మార్గపు, ఆ పాపానికి సంబంధించిన హేతువైన వాటన్నీ గూడా వాడి కళ్ళ ముందు మొదలుతాయట. పడబోయే శిక్ష ఇప్పుడు వాడికి జ్ఞాపకం వస్తదంట. మరి మత గ్రంథము చెప్తుంది. నరకముంది, మరి అగ్నిలో కాలిపోతారని ప్రతి మత గ్రంథము చెప్తా ఉంది. కనుక అప్పుడు అతనికి అది జ్ఞాపకం వచ్చింది. నేను చేసిన ఘోర కార్యాల కొరకు నాకు శిక్ష వేయబడింది. నేను నిశ్చయంగా దేవుని యొక్క ఉగ్రతకు, తీర్పుకి, ఆ కోపానికి నేను గురవుతాననే స్పృహ అప్పుడు అతనికి వచ్చిందండి. అతను మాట్లాడుతున్నాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? ఏంటి ఇంత చనిపోతున్న పరిస్థితిలో కూడా సిలువ వేయబడి ఇట్టి విధంగా మరి దారుణాతి దారుణంగా నువ్వు చనిపోతున్న పరిస్థితిలో కూడా దేవునికి భయపడవా? ఇప్పుడు కూడా నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం లేదా? నువ్వెందుకు అలా దూషిస్తున్నావని మరి రెండో వాడు మొదట వారిని దూషిస్తూ తన దుస్థితి గురించి, తన ఆత్మీయ స్థితి గురించి అక్కడ అతను కన్ఫెస్ చేస్తా ఉన్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి చూడండి, అసలు దొంగకి ఎంత పరివర్తన కలిగిందంటే, ఎంతగా అతని మనసు వెలిగించబడిందంటే, ఎంతగా అతని ఆత్మీయ నేత్రాలు, ఆ మనోనేత్రాలు తెరవబడినాయి అంటే సత్యము గ్రహిస్తున్నాడండి. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఎప్పుడైతే జ్ఞాన నేత్రాలు తెరవబడతాయో ఇప్పుడు మనుషులకి ఆ యొక్క సత్యము బోధించబడుద్దండి. ఇతను ఇప్పుడు గ్రహిస్తా ఉన్నాడు. మనము కూడా అదే శిక్షా విధిలో ఉన్నాం. ఇది మనకు న్యాయమే. ఈ శిక్ష పొందుకున్నట, మనము చేసిన నేరాలకి ఈ శిలువ శిక్ష పొందుకున్నట న్యాయమే. మనము చేసిన వాటికి ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అతనికి ఎలా బోధపడింది? తన ఆత్మలో అవలోకించుంటాడు కదా! ప్రభు ఎంత నీతిమంతుడు, ఎంత నిరపరాధి అయిన వాడు. అట్టి విధంగా ఆయన సిలువలో అంత శ్రమ పొందుతూ, అంతగా మరి గేలి చేయబడుతూ, అంతగా హింసింపబడుతూ కూడా ఆయన ఎలాగని ప్రార్థన చేస్తాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అక్కడ హింసించుచున్న వారందరి కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. అసలు అది చూసి ఆ మాట విన్న తర్వాత ఇతనిలో పశ్చాత్తాపము రగిలిందండి. అతనిలో ఒక పరివర్తన కొరకైన ఒక ఆత్మలో ఒక మరి పరితాపము పొందుతూ అతను ఆ పశ్చాత్తాప హృదయుడై తన యొక్క నిజ స్థితిని, యథార్థ స్థితిని గమనించిన వాడై ఇక్కడ కన్ఫెషన్ ప్రేయర్ చేస్తా ఉన్నాడండి. ప్రతి మానవుడు తన హృదయ స్థితి, నిజ ఆత్మీయ స్థితి గ్రహించాలి. ప్రతి ఒక్కరి మనసులో తెరవబడాలి. ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ పొరపాటు చేశారో, ఎక్కడ పాపంలో చిక్కుబడ్డారో, ఎందును బట్టి దేవునికి దూరం అయ్యారో, ఆ యొక్క శిక్షా విధికి ఎక్కడ ఎందుకు పాత్రులై ఉన్నారని ఆ విషయము ప్రతి ఒక్క మానవుడికి గోచరించును కాక. వారి మీద ఉన్నటువంటి యొక్క మనోనేత్రములకు గుడ్డతనము తెచ్చిపెట్టిన ఆ యొక్క ఆ దూత యొక్క బారి నుంచి ఈ మానవులందరూ కూడా తప్పించబడుదురు గాక. ఆ యొక్క ఈ దొంగకి కలిగిన పరివర్తన ఈ మానవాళి యావత్తుకు కలుగును గాక. ఎందుకంటే ప్రభు ఆ సిలువలో చేసిన ప్రార్థనలు ఆ దినము ప్రభువుకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారి కొరకే కాదు గాని ఈ దినం వరకు కూడా ఎదురాడుతున్న, దూషిస్తున్న, ప్రభువుకి విరోధంగా ప్రవర్తిస్తున్న, ఆయన సంఘాన్ని హింసిస్తున్న వారందరి కొరకు కూడా ప్రభు ఆ ప్రార్థన చేశారండి. మరి తెలియక చేస్తున్నారు, మూర్ఖత్వంతో చేస్తున్నారయ్యా, వారిని క్షమించుమని ప్రభు ఇప్పుడు కూడా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపనము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా! మనము కూడా ఈ ప్రార్థన, ఈ పాప క్షమాపణ ప్రార్థన అనేక మంది కొరకు చేయబద్దులమై ఉన్నాం. ఆయా సందర్భాలలో మనుషుల పాపములను
మనము క్షమించటానికి అధికారము కలిగి ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడి ఉంటది, మనుష్యుల పాపములను ఎవరి పాపములు మీరు క్షమింపబడనిత్తురు, వారి పాపములు వారికి క్షమింపబడును. ఆ పాప క్షమాపణ ప్రార్థన వారి నిమిత్తంగా మనము చేసినప్పుడు వారికి పాప క్షమాపణ కలుగుద్ది. ఇక్కడ పరివర్తన చెందిన వాడే ఆ యొక్క సాటి మరి సిలువ వేయబడిన బందిపోటు దొంగతో మాట్లాడిన తర్వాత ఆయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అతనికి దర్శనము, ఆ ఫలకం మీద ఒక దర్శనం అతనికి కలుగుతా ఉంది. ఆత్మీయ దృష్టి మరిలో అతను చూస్తా ఉన్నాడు. ఆయన ఏ తప్పిదము, ఆయన ఏ నేరము చేయలేదు కదా. ఆ ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అతని యొక్క మరి ఆ దివ్య ఆ యొక్క దర్శన దృష్టి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఆయన ఈ చనిపోయినా కూడా, మరణించినా కూడా, ఆయన ఏదైతే నా రాజ్యము ఇహ సంబంధమైనదని కాదని చెప్పాడో అక్కడ ఆ రాజ్యానికి వెళ్ళిపోతాడు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడని ఇతనికి ఒక నిశ్చయిత కలిగింది. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిరపరాధి అనే విషయం ఇతనికి మరి ప్రస్ఫుటంగా బోధించబడింది, అర్థమైంది, జ్ఞానోదయమైంది. అతను మాట్లాడుతున్నాడు, యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నువ్వు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్తావు, నీ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తుంది. నాకు అర్థమైంది, నాకు జ్ఞానోదయమైంది, నాకు ఇప్పుడు అది ఆ దర్శనం నాకు కనపడుతుంది. నువ్వెవరో నాకు బోధపరచబడతా ఉంది, బయలుపరచబడతా ఉంది. నా జీవిత చరిత్ర యావత్తు నా కళ్ళకు కనపడతా ఉంది. నీవు ఎవరో కూడా నాకు అర్థమవుతా ఉందయ్యా. నాకు కూడా ఆ దర్శనం అనుగ్రహించబడతా ఉంది. నువ్వు నిశ్చయంగా దేవుని రాజ్యానికి వెళతావు. నీ రాజ్యము దేవుని రాజ్యం కూడా కాదు, నీ రాజ్యములోనికి నువ్వు వెళతావయ్యా. ఆ వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే, అందుకు ఆయన వానితో, నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమమయుడైన దేవుడు ఎంత అద్భుతకరుడండి. ఇన్స్టాంట్ గా మన పాపాలు క్షమించి వేస్తాడు. నిజంగానే మరి ఇన్స్టాంట్ అనే పదము మరి అప్పటికప్పుడే జరిగే ఆ ప్రక్రియ మానవునిలో పాప క్షమాపణ కొరకైన కార్యము ఇన్స్టాంట్ గా జరుగుతున్నట్లుగా మనము చూడగలము. మనము పశ్చాత్తాప హృదయముతో, పరివర్తన చెందిన హృదయముతో కదా, మనం పాప క్షమాపణ ప్రార్థన, పాపపు తప్పుకోలు ప్రార్థన మనము చేయగలిగితే చాలండి. అప్పటికప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. అసలు ఎన్నడూ పాపమే చేయలేదన్నట్లుగా పునీతులుగా, పరిశుద్ధులుగా మారిపోతాము. నిజంగానే దేవుని సన్నిధిలో కూర్చొని మన యొక్క ఆత్మీయ జీవితం ఎక్కడైనా మలినపరచబడిందా, ఎక్కడైనా తప్పిపోయామా, ఎప్పుడో పాపం తప్పుకోలు ప్రార్థన చేశాము, యేసుక్రీస్తుని అంగీకరించాము, ఆయన మార్గంలో నడుస్తున్నాము. ఇంకను ఈ యాత్రలో ఇంకా మనం ఎక్కడైనా తప్పిపోతున్నామన్న పరిశీలన చేసుకుంటూ ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు కొన్ని కొన్ని బలహీనతలు మరి ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు వాటిని ఒప్పుకోలు చేసినప్పుడు నిజంగా అసలు మనసు ఎంత తేలికైపోద్ది, అసలు ఎంతగా అసలు ఆ క్షమాపణ పొందుకుంటామన్నది, నిజంగా రక్షణ ఆనందం అనేది దేవుడు మనకు అనుగ్రహింప చేసిన వరాల్లో అది ఎంతో గొప్ప వరమైనదండి. రక్షణ అనేటువంటి ఆ వరము దేవుడు మనందరికీ అనుగ్రహింప చేశాడు. హల్లెలూయా. ప్రభు ఇక్కడ అతనితో మాట్లాడిన మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా. ఈ దినము ఎంతమంది ప్రభు ఎదుట కన్ఫెస్ చేశారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10లో రాయబడినట్లుగా, ఒకటి నోటితో ఒప్పుకొనును, హృదయమందు విశ్వసించును. అంతే, ప్రభుని కన్ఫెస్ చేయగలిగితే చాలు, ప్రభు యొద్ద మన పాపాలు ఒప్పుకొనగలిగితే చాలు, ఆయన ప్రభుడని మన నోటితో ఒప్పుకుంటూ, మన హృదయమందు విశ్వసిస్తూ నోటితో ఒప్పుకొనగలిగితే చాలు, ఆ పాప క్షమాపణ మనం పొందుకుంటామనే దాన్ని ఇక్కడ మరి యొక్క దొంగ విషయంలో జరుగుతున్నట్లుగా మనం చూడగలము.
ఇన్‌స్టాంట్ గా ప్రభువా నన్ను క్షమించు అంటే చాలు మన మీద ఉన్న పాపపు మూటంతా దొర్లిపోద్దండి. మన మీద ఉన్నటువంటి ఆ పాప భారం, పాప విశృంఖలంతా మన మీద నుంచి కొట్టివేయబడుద్ది. మనం ఎక్కడైతే ఆ పాపపు చిక్కుల్లో ఉన్నామో, పాపపు బంధకాలలో ఉన్నామో అవన్నీ కూడా పటాపంచలుగా విరిగిపోతాయి. ఆ విమోచన కార్యము మనలో జరుగుద్ది. హల్లెలూయా! ప్రభువా నన్ను క్షమించు అనగానే ఆ పరిశుద్ధుడైన నీతిమంతుడు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి దుర్నీతి నుంచి మనల్ని విడిపించి నీతిమంతులుగా తీరుస్తుంది. హల్లెలూయా! ఒక దొంగ, ఒక భయంకరుడు, బందిపోటు దొంగ, అనేక నేరములు చేసిన వాడు, సిలువలో వేలాడుతున్నవాడు చేసిన పాప క్షమాపణ ప్రార్థన ప్రభు అంగీకరించి అతన్ని తనతో పాటుగా పరదేశు తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఎవరెవరైతే ఈ భూమి మీద పశ్చాత్తాపంతో మరి ఈ ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిత్య జీవానికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఎందరు దేవునిని అంగీకరించరు వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. వారందరూ తీర్పులో నుంచి నిత్య జీవంలోనికి దాటించబడిన వారై ఉన్నారు. నీకు నాకు ఆ కృప దేవుడు అనుగ్రహింప చేశాడు. మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహింప చేశాడు. ఇంకా ఎవరెవరు రక్షింపబడలేదు మరి వారందరి ఎడల దేవుడు దీర్ఘశాంతము వహించి ఉంటుండగా వారందరికీ కూడా ఈ రక్షణ భాగ్యము అనుగ్రహించబడును గాక. దొంగ పొందుకున్న కృప మరి ప్రతి ఒక్కరు కూడా పొందుకోవటానికి దేవాది దేవుడు తన కృపను ఇంకను విస్తరింప చేయను గాక. దేవునికే మహిమ కలుగును గాక.